ఒక మొండి పట్టుదల, ఒక క్రమశిక్షణ, నేను అనుకున్నది చేసి తీరాలి అంటే అది కోట్ల మందికి మంచి అయితే పర్వాలేదు, కోట్ల మందికి న్యాయం జరిగేలా ఉంది అంటే ఇష్యూయే లేదు. పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే అంశం అయితే అసలు వద్దు అనే దానికి ఎవరికి ఆస్కారమే లేదు. కానీ అదే ఇక్కడ రివర్స్ అవుతే నష్టం. ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది కాలంలో కూటమి అధికారంలోకి రాగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి నెట్టేసి సింగిల్గా జగన్ను గెలవకుండా చేసి వీళ్ళంతా జతగట్టి ముగ్గురుగా ఏర్పడి కూటమిగా ఏర్పడి గెలిచారు. సరే, ఇంతగా ముగ్గురు కలిసి ఏర్పడి గెలిచిన ప్రభుత్వం ఎంతో మంచి చేస్తుంది కదా అని అందరూ అనుకున్నారు. ప్రజలకు అసలు ఇబ్బందే లేదు కదా, ఇక ప్రజల బతుకులు మారేశాయి అనుకుంటున్నారు. కానీ ఇక్కడే వచ్చింది అడ్డంకి. హైదరాబాద్ను హైటెక్ సిటీతో అభివృద్ధి చేసింది నేనే, ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీతో అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు కొత్త రాగం అందుకున్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి 14 అడుగుల విగ్రహం ఆవిష్కరించిన నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తున్నప్పుడు ప్రైవేటీకరణ అనే అంశాల జోలికి పోవాల్సిన పనేమీ అనేదే ఇప్పుడు మొదట ప్రశ్న. పీపీపీ విధానం అనేది ఎందుకు తీసుకొస్తున్నారు అనేదే వైఎస్ఆర్సీపీకి బలంగా ప్రశ్నిస్తున్న అంశం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ చేతిలో పెట్టాలి అని అడుగులు ఎందుకు ముందుకేస్తున్నారు అన్నదే ప్రశ్న. 240 కోట్లతో విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ను కడితే ఆ బిల్డింగ్ను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది అని చెప్పి నిందలు వేసినవి మీరే. అదే బిల్డింగ్ పక్కన మరో 2-3 కన్స్ట్రక్షన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే నిజంగా మీరు న్యాయంగా ధర్మంగా ప్రజల వైపుకు అడుగులు వేస్తున్నారా, లేదంటే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడంలోనే మీ ప్రయత్నం ఉందా అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఉన్నప్పటికీ పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి చెందుతుందని మాత్రం చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. పీపీపీ ద్వారా సంపద సృష్టిస్తుంటే ఏమీ తెలియని కొందరు నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారంటూ ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేట్ చేతిలో మెడికల్ కాలేజీలను పెట్టడం అన్నది నిజంగా కరెక్టా తప్ప? జగన్ ఏమన్నాడో అందరికీ తెలుసు, పక్కన పెట్టండి. చంద్రబాబు ఏం చెప్తున్నాడో మనకు తెలుసు. ఇక్కడ జగన్ చంద్రబాబు కాకుండా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ పీపీపీ అనేది ఏమిటి అనేది క్లియర్ కట్గా ఆయన విశ్లేషించారు. ఇక్కడ ఆయన విశ్లేషణ చూసిన ఏ ఒక్కరైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నది ఇదే కదా అని బలంగా అనిపిస్తున్న అంశం. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు అసలు పీపీపీ అంటే ఏమిటి, ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ డిసిషన్ తీసుకుంటున్నారు, దీనివల్ల అసలు ఎవరికి లాభం అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అని చూస్తే కనుక ఇక్కడ సినిమా వేరే ఉంది అన్నదే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు చెబుతున్నది చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. పీపీపీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రైవేటైజేషన్ అంటున్నారు ఆయన. పీపీపీ అనేది ఒక వేరే అని వితండ వాదన చేస్తున్న చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాకు షాక్ ఇస్తూ టీడీపీకి చెప్తున్నది అబద్ధం అన్నారు ఆయన. పీపీపీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రైవేటైజేషన్, పబ్లిక్ అసెట్స్ని ప్రైవేట్ చేతిలో పెట్టడమే ఈ పీపీపీ విధానం అని కుండబద్దలు కొట్టేశారు ఐఏఎస్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఇదే, అందరికీ తెలుసు మనకు వాస్తవం ఏంటి అనేది. కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి చెప్తున్నప్పుడు దానికి వెయిటేజ్, దానికి వాల్యూ ఇంకా బాగా ఉంటుంది కదా. వైసీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు ఏది చేసినా తిరుగుతారులే అనుకోవచ్చు, టీడీపీ ఏది చేసినా వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తారులే అనుకోవచ్చు. కానీ ఐఏఎస్ ఆఫీసర్లుగా గొప్ప అనుభవం ఉన్న ఈ రమేష్ లాంటి వ్యక్తులు, పివి రమేష్ లాంటి సార్లు ఇప్పుడు చెప్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. టోటల్ మెడికల్ కాలేజీల స్కామ్ వచ్చేసి 2 లక్షల కోట్లని ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఈచ్ మెడికల్ కాలేజీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక్కో మెడికల్ కాలేజీ నెట్ ప్రాఫిట్ ఏడాదికి 250 కోట్లట. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఈ 17 మెడికల్ కాలేజీలు ఇంటూ సంవత్సరానికి అంటే ఒక ఏడాదికి 250 కోట్లు ఇంటూ 17 కాలేజీలు అంటే 4250 కోట్లకు ఒక ఏడాది ప్రాఫిట్ కాలేజీలకు. 33 సంవత్సరాలు లీజ్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏకంగా 33 సంవత్సరాల పాటు పీపీపీ చేతిలో పెట్టేస్తున్నారు, అంటే ప్రైవేట్ చేతిలో ఈ మెడికల్ కాలేజీలో పెట్టేస్తున్నారు. అంటే దాని అర్థం 4250 కోట్లు నెట్ ప్రాఫిట్ ఇంటూ 33 సంవత్సరాలు వేసుకుంటే 1,40,250 కోట్లు. ఇది చాలా మ్యాక్సిమం కాదు, ఇది మినిమంది. ఇది చాలా మినిమంలో మినిమం 1,40,000 కోట్లు ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోతుంది ఈ కేవలం 17 మెడికల్ కాలేజీల ప్రాపర్టీకి సంబంధించిన అంశాలు. దాదాపుకి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన భూముల విలువే ఏకంగా 70,000-80,000 కోట్లు ఉంటుందంట. అంటే దాదాపు 1,00,000 కోట్లు ఆవిరైపోయే కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి 40 ఏళ్ల చరిత్ర అని చెప్తూ తాను చేసేదే కరెక్ట్ అంటాం. ఇంతవరకు ధర్మం. ఇది ప్రైవేట్ చేతులకు వెళ్ళినాక ప్రైవేట్ చేతులు ఈ రోజున్న ఫీజులు, ఈ రోజున్న నెట్ ప్రాఫిటే వచ్చే
10 ఏళ్ళకు ఉంటాయా? ఖచ్చితంగా 10 టైమ్స్ పెరుగుతాయి. అంటే ఈ 1,40,250 కోట్లు అనేది చాలా చీప్ అన్నట్టు. ఏ విధంగా 2 లక్షల కోట్లో 3 లక్షల కోట్లో పోతుంది ఓ 33 సంవత్సరాలు అంటే దాదాపుగా. అంటే ఒక 17 మెడికల్ కాలేజీల్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 5 పూర్తి చేశారు. ఇంకొక 2-3 ఏకంగా స్టార్ట్ చేశారు తన అధికారం దిగిపోయే నాటికి. ఇప్పుడు చంద్రబాబు అదే స్పీడ్లో కనుక మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే కనుక 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ప్రభుత్వం దాన్ని నడిపితే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి 2-3 లక్షల కోట్లు అసెట్ రూపొందించినట్టు అవుతుంది కదా. 2-3 లక్షల కోట్లు ఇలా పెంచుకున్నట్టు అవుతుంది కదా, లక్షల కోట్లు. కానీ ఇదే ప్రైవేట్ చేతిలో పెడితే ప్రభుత్వం ఇదే అప్పులు కట్టుకుంటూ అప్పుల పాలవుతూ గుగ్గుల పాలవుతూ ముందుకు వెళ్ళడం ధర్మమేనా? సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు ఇదే చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లో కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం చెప్పారనేది. ప్రైవేటీకరణ వేరు అని ఒక వితండవాదం తీసుకొచ్చారు. పీపీపీ అనే దాంట్లో పార్ట్నర్షిప్ ఏమీ లేదు. ఇది ప్రభుత్వం ఇచ్చే ఒక పేరు మాత్రమే. పీపీపీ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. ఇట్స్ అ ప్రైవేటైజేషన్ ఆఫ్ ది పబ్లిక్ అసెట్స్. పబ్లిక్ అసెట్స్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వడం ద్వారా వారికి 33 సంవత్సరాల పాటు హాస్పిటల్ మీది, రిసోర్సెస్ మీవి, లాభం మీది. యావరేజ్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు నెట్ ప్రాఫిట్ సంవత్సరానికి 180 నుంచి 250 కోట్లు. దిస్ ఈజ్ ది నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఏ మెడికల్ కాలేజ్ విచ్ ఇస్ రన్నింగ్ రీజనబుల్లీ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. నౌ ఇది బంధుమిత్రులకి పంచిపెట్టడం, ఈ 280-250 కోట్లు ఆదాయం వారికి వచ్చే విధంగా చూడడం చాలా తేలికైన విషయం. ఒకటేమిటంటే డబ్బు సమస్య కాదు. 20 సంవత్సరాలు ఏమిటండి? వై షుడ్ ఇట్ టేక్ 20 years? ఇది అంటే అసలు ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోయి ప్రభుత్వం ఇంకా ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేసిన వ్యవస్థ కనపడుతోంది. విన్నారు కదా, పివి రమేష్ గారు చెప్తున్న మాటలు చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఇవి కట్టడానికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పడుతుందని ఇటీవల ఒక పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలోనే 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసేశారు 3 సంవత్సరాల్లోనే. మరో 3-4 సంవత్సరాలు ఈ టర్మ్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు 2024 నుంచి 29 వరకు అధికారంలో ఉండగలిగితే మాత్రం పూర్తిగా 17 మెడికల్ కాలేజీలు రన్నింగ్ అయ్యే పరిస్థితి ఉండేదేమో. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా ఒక రాజకీయం పార్టీలు మారడం వల్ల, ఒక రాజకీయానికి సంబంధించి మంచి చేయాలన్న ఆలోచన కలిగిన రాజకీయ నాయకుడు పక్కకు జరగడం వల్ల నష్టం ఏ మాదిరి వస్తుందో ఆలోచన చేయండి. లక్షల కోట్లకు సంబంధించిన డీల్ ఇక్కడ ప్రైవేట్ చేతిలోకి పోవడం అంటే ఇది దారుణం కాదా? అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతిలోకి పోకూడదు అంటూ కోటి సంతకాల సేకరణ ప్రజాదరణ పెట్టి ప్రజల వద్దకు సమస్యను తీసుకెళ్లి ప్రజల చేత ఒప్పించుకొని ఏకంగా 1 కోటి మంది దీన్ని తిరస్కరిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆ 1 కోటి మంది సంతకాలను ఏకంగా తీసుకెళ్లి గవర్నర్ దగ్గర పెట్టడం ఇది దేశంలో ఏ ఇతర రాజకీయ నాయకుడు చేయలేని పని. ప్రతిపక్షమే కాదు, అధికారమే కాదు, అసలు రాజకీయాల్లో 1 కోటి మంది సంతకాలు సేకరించి సక్సెస్ఫుల్గా సేకరించి జెన్యూన్గా సేకరించి ఆ సేకరించిన డేటాను గవర్నర్ వద్దకు చేర్చడం అంటే ఇంతకు మించి ఏ రాజకీయ నాయకుడు అడుగులు ముందుకు వేయలేరు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జరగాల్సిన నష్టాలను భారీగా జరుపుతూ పోయి రేపొద్దున అధికారం మారినా, అధికారం మంచి వాళ్ళ చేతిలోకి రేపొద్దున వచ్చినా మంచి చేసే పని, మంచి చేసే కార్యక్రమం లేకుండా చంద్రబాబు చేస్తున్న ఈ చర్యలు నిజంగా ధర్మం కాదు అనేదే ఇక్కడ ఐఏఎస్ పివి రమేష్ గారు చెప్తున్న మాట, చాలామంది నిపుణులు పెద్దలు కూడా చెప్తున్న మాట. ఏదేమైనా ఇప్పటికైనా సరే బాబు గారు నిర్ణయం వెనక్కు తీసుకోండి. ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల ఇబ్బంది ఏం పడాల్సిన పనిలే. ఒక అడుగు వెనక్కి వేస్తే అది కోట్ల మందికి మంచి జరగడానికి మాత్రమే అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకొని ఈ అడుగు వెనక్కి తీసుకుంటే బాగుండేది అనేది చాలామంది వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు.